హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పులావ్ అన్నమాట. ఎగ్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఫస్ట్ అయితే దీనికోసం మసాలా ఒకటైతే తయారు చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి కాస్తంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే దానిలో వేసి వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి, తిని చూస్తే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. దాని పక్కన కూర కూడా అవసరం లేదు. ఆ ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దాంట్లోనే ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అదేవిధంగా ఒక పెద్దవైతే ఒక 2 టమాటాలు, చిన్నవైతే ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని అది టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి. టమాటా వాసన రాకుండా ఉండాలన్నమాట. సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా మనకు అన్నానికి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ మసాలా అనేది చాలా టేస్ట్గా ఉండాలి. అది తగినట్టుగా వేయించుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేడి మీద అస్సలు పట్టుకోకండి, అసలే ఎండాకాలం కదా, ఇంకా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మిక్సీ అనేది కాలిపోతుంది. చల్లారిన తర్వాత మాత్రమే పట్టుకోవాలి ఏదైనా కూడా. చూస్తున్నారు కదండి, నేను మిక్సీలోకి అయితే జార్లోకి అయితే తీసుకున్నాను. అదేవిధంగా దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఒక 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ సరిగ్గా రాలేదు. మీరైతే పచ్చిమిర్చి 5-6 వేసుకోండి. అది మిక్సీ పట్టుకోవడానికి పక్కన అయితే పెట్టేసి అదే గిన్నెను స్టవ్ మీద పెట్టేసి సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకొని దాంట్లోకి కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు, కాస్తంత కారం వేసుకొని అటు ఇటు తిప్పేసి దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని వేయించుకోవాలన్నమాట. మనం గుడ్లు అనేటివి ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. అది అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించలేదండి. గుడ్లు అయితే నేను పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. వాటిని కాస్తంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే దాంట్లో కూడా కాస్తంత ఉప్పు కారం అనేది పోయి కొంచెం టేస్ట్గా ఉంటాయన్నమాట. దాంట్లో గుడ్లు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకనో కానీ మా గుడ్లు మాత్రము అడుగు అంటుకుపోయిందండి, అర్థం కాలేదు. మామూలుగానైతే చాలా మంచిగా వేయించుతాను నేను, ఈసారి ఎందుకనో అలా జరిగింది. గుడ్లను మాత్రం ఘాటు పెట్టుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, అలా ఘాట్లు పెట్టేసుకొని అన్నింటికి దాంట్లో వేసేసుకొని వేయించుకోవడమే. చూస్తున్నారు కదండి, నేను చెప్పినట్టుగా కింద అడుగు అతుక్కుంటుంది, ఎందుకనేది నాకు అర్థం కాలేదు. గిన్నె కూడా కొత్త గిన్నె ఏం కాదు. గుడ్లను అయితే వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, వేరే గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము. గుడ్లు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగం, ఇంకా బిర్యానీ ఆకు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని దాంట్లోనే వేయించుకోవాలన్నమాట. అంతా కూర మొత్తము రైస్ మొత్తమైనా ప్రాసెస్ మొత్తమైనా కూడా సిమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అవి వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకొని జార్లోకి తీసుకున్నాం కదా, అది మిక్సీ అయితే పట్టేసి ఆ మసాలా అంతా నూనెలోకి అయితే వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే అంతా సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటాం కదా, కొంచెం లేట్గా అవుతుంది.
మనం హైలో పెట్టామంటే అడుగు మాడిపోతుంది, టేస్ట్ అనేది మారుతుంది అన్నమాట. దాంట్లోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనం. ఇది కాసేపు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నువ్వు ఆన్ చేసినప్పుడు చూస్తున్నారు కదండి. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి. పెరుగు ఫస్ట్ అయితే పెరుగు వేసుకోవాలి. ఒక అరకప్పు పెరుగు అయితే వేసుకోవాలండి. అరకప్పు పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ధనియా పౌడర్ ఎన్ని 2 స్పూన్ల ధనియా పౌడర్, బిర్యానీ ఎన్ని అదేవిధంగా గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. అదంతా కాస్తంత 1-2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు నూనె కాస్తంత పైకి వస్తుంది కదా, అప్పుడు కాస్తంత కొత్తిమీర ఆకును అయితే వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే నేను ముందుగానే బియ్యాన్ని అయితే 1/2 కేజీ బియ్యం తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వేసి నానబెట్టుకున్నానండి. నేను బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో నార్మల్ రైసే తీసుకున్నాను. ఆ కడిగి పెట్టుకున్న బియ్యము ప్లస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, కలుపుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే దాంట్లోకి సాల్ట్, కారము సరిపోయిందా లేదా అనేది చూసుకొని అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇక మూత పెట్టి అయితే ఉడికించుకోవడమే. చూస్తున్నారు కదండి, నీళ్ళన్నీ సగం 3 వంతులు ఇంకిపోయాయి. ఇప్పుడైతే మనం ఎగ్స్ అనేటివి దాంట్లోకి వేసుకోవాలి. లోపలికి పెట్టు. వాటిని కాస్తంత లోపలికి అనుకోవాలి. వాటికి కూడా మసాలా అనేది తగలాలి కదా. ఆ తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి పైనుంచి. ఇది మాత్రం తింటే చాలా టేస్టీగా ఉందండి. పక్కన కూర కూడా అవసరం లేదు. పెరుగు చట్నీతో చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.